సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు యూట్యూబ్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ఏంటిదో కాదు, అదొకటే అన్నమాట. అది ఏంటిదంటే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడబోతుంది ఫ్యూచర్లో. కామన్గా మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తూ చూస్తాం కదా. మనం ఎప్పుడైతే యూట్యూబ్ అని ఓపెన్ చేసి మనం ఒక వీడియో ఏదైనా చూసినామనుకోండి, సో సంథింగ్ మనం ఏదైనా వీడియో చూసినాక దాన్ని అందులోనే చూడాల్సి వస్తుంది. అదే యాప్లో అక్కడనే చూడాల్సి వస్తుంది. బై మిస్టేక్ మనం హోమ్ ఒత్తినా బ్యాక్ ఒత్తినా ఆ వీడియో అనేది మనకు ఆడికే ఎండ్ అయిపోతుంది అన్నమాట. అదైతే స్టాప్ అయిపోతుంది ఆడికే. సో హోమ్ ఒత్తిరు అనుకోండి, డైరెక్ట్ మనకు కొత్తగా వస్తుంది కదా రిఫ్రెష్ అయ్యి, ఈ వీడియో అనేది ప్లే అనేది కాదనమాట. సో ఇది ఏ విధంగా చేసుకోవాలి, మన వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ వేరే యాప్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలని నేను చెప్పబోతున్నాను. ముందుగా అలా యూట్యూబ్ అనే యాప్ని హోల్డ్ చేసుకొని పట్టుకోండి. దాని తర్వాత యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. సో యాప్ ఇన్ఫోలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇందులో చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఆ ట్రిక్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్పబోతున్నాను. సో ఇది లోడ్ అయ్యే వరకు మీరైతే ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇన్స్టాల్ యాప్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని. సో ఈ విధంగా దీన్ని ఆఫ్లో ఉంటుంది అనమాట. దీన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇది ఒక 10 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. మనం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేద్దాం. సో ఈ టైం లోపల మీరు ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం దగ్గరలో 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకో 400 సబ్స్క్రైబర్ చేసేస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ సెట్టింగ్లో లేదా ఇక్కడనే కనబడుతుంది పిక్చర్ ఆప్షన్ అని. సో ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ లేకపోతే లైట్ తీసుకోండి. కొన్ని ఫోన్లలో ఉంటుంది, కొన్ని ఫోన్లలో ఉండదన్నమాట. ప్రస్తుతానికి నా ఫోన్లో కూడా లేదు. సో ప్రస్తుతానికి ఫస్ట్ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. అది అన్ని ఫోన్లలో ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి గైస్. సో ప్రస్తుతానికి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన కదా. సో ఈ విధంగానైతే మనకు లోడింగ్ అయితే తీసుకుంటుంది కామన్గా. సో ఈ విధంగా లోడింగ్ తీసుకున్న తర్వాత మనకు వీడియోస్ అనేవి షో అవుతూ ఉంటాయి కదా ఇక్కడ. సో ప్రస్తుతానికి మనం ఏదో ఒకటి వీడియోనైతే మనం తీసుకుందాం అన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఏదో ఒకటి సెర్చ్ చేసి తీసుకుంటున్నా. సో సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఒక వీడియో అయితే తీసుకున్నా. సో మీరు ఇక్కడ కింద షేర్ బటన్ ప్రెస్ చేసి దాన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ మోర్ అని ప్రెస్ చేసిన తర్వాత క్రోమ్లోకి అయితే తీసుకెళ్ళాలి. దీన్ని షేర్ మీద ప్రెస్ చేసి క్రోమ్లోకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. మీరు క్రోమ్లో వీడియో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ యూట్యూబ్లో కాకుండా ఇప్పుడు క్రోమ్లో చూడాలన్నమాట. షేర్ చేసుకొని క్రోమ్లో చూసిన తర్వాత మీకు ఈ విధంగానైతే వీడియో అయితే ప్లే అవుతుంది కదా. సో ప్రస్తుతానికి బ్లర్ చేస్తున్నా, మీరు ఎందుకో తెలుసుకోవచ్చు. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను బ్లర్ అయితే చేస్తున్నా. సో బ్లర్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. దాని తర్వాత వీడియో అనేది ప్లే అవుతుంది కదా. సో ఈ విధంగా మనం వీడియోని ఏం చేసుకోవాలంటే, సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకైతే యాడ్ అయితే ప్లే అవుతుంది గైస్. సో జస్ట్ ఏమనుకోకండి, ఒక 5 సెకండ్స్ అట్లా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మనకి వీడియో అనేది ఈ విధంగానైతే షో అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నా, ఫుల్ జూమ్ చేసుకుంటున్నా. అంటే అక్కడ బాక్స్ ఇస్తారు కదా వాళ్ళు. సో దాన్ని ఈ విధంగానైతే ఫుల్ జూమ్ చేసుకోండి గైస్. ఫుల్ జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం ప్రెస్ చేస్తారు అంటే, మీరు హోమ్ బటన్ ప్రెస్ చేయండి డైరెక్ట్. ఏ భయం లేకుండా ఇప్పుడు హోమ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఈ విధంగానైతే హోమ్ స్క్రీన్ మీద ఈ యూట్యూబ్ వీడియో అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా వస్తే మీరు ఈజీగా వేరే యాప్స్ కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎక్కడికంటే అక్కడికి అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద మొత్తం ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదో ఒక యాప్ అయితే వాడొచ్చు నేను. సో ప్రస్తుతానికి నేను ఏదైనా యాప్ వాడవచ్చు, ఫోన్పే లేదా వాట్సాప్, ఈజీగా ఇలాంటి యాప్స్ అన్నీ వాడవచ్చు అన్నమాట. సో మనం ఒకవైపు ఇటు యూట్యూబ్ చూస్తూనే వేరే వైపు మన వర్క్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో ఈ విధంగానైతే ఈ అమేజింగ్ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది గైస్, వితౌట్ ఎనీ యాప్. సో కన్ఫామ్గా మీరు యూట్యూబ్ లవర్స్ అయితే, లేకపోతే యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు అరే నేను వేరే వర్క్ కూడా చేసుకోవాలరా, యూట్యూబ్ వీడియో ఇంపార్టెంట్ ప్లస్ వేరే వర్క్ కూడా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే ఈ యాప్ సెట్టింగ్ అయితే బాగా ఉపయోగపడుతుంది గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, గన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.